హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసే రెసిపీ చికెన్ బిర్యానీ. కేజీ చికెను, కేజీ రైస్ తీసుకుంటున్నాను నేను. చికెను, ఫ్రెష్ అల్లము పేస్ట్, ఇప్పుడు కారం తగినంత వేసుకోవాలి. కారం తగినంత వేసుకోండి. కొద్దిగా ఉప్పు, ఇంట్లో ఫ్రెష్గా చేసిన ధనియాల పొడి, ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ పిండి వేసుకోవాలి. మొత్తం కలిపి 2 hours నానబెట్టుకోవాలి దీన్ని. నిమ్మకాయ రసం మంచిగా ముక్కలు పెడితే టేస్ట్ బాగా వస్తుంది. 2 hours నానబెట్టుకోవాలి. కొద్దిగా పసుపు, ఆయిల్, మసాలా వేసి కలిపాను. 3 యాలకులు, కొద్దిగా షాజీరా, 3 బిర్యానీ ఆకులు, జాపత్రి పువ్వు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, 3 లవంగాలు, పుదీనా, కొత్తిమీర, ఆయిల్లో వేయించిన వెల్లిపాయలు, ఉల్లిగడ్డలు, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఒక 10 నిమిషాలు పచ్చివాసన పోయేలాగా ఉడికించుకోవాలి. రైస్ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఉడుకుతున్న చికెన్లో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. కేజీకి 1/2 kg. ఇలా పచ్చివాసన పోయేలాగా 10 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికిన చికెన్లో